వసుంధరని మీరు జైల్లో పెట్టినంత మాత్రాన నేను నా బిడ్డని ఇవ్వక తప్పను అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అయినా మీరు చేసింది ఏమనుకుంటున్నారు? మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? అని గౌతమ్‌తో అయితే మళ్ళీ అంటూ ఉంటుంది. నేను ఆ అగ్రీమెంట్ పేపర్స్‌ని వసుంధర దగ్గర నుంచి తీసుకొని ఎప్పుడో చింపేసి కాల్చేశాను. నువ్వు ఆ బిడ్డని వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం లేదు అని గౌతమ్ మళ్ళీదా అని అంటే, నాకు ఆ కాగితాల సంగతి, ఆ అగ్రీమెంట్, ఆ సంతకాల సంగతి నాకు అనవసరం. నా బిడ్డను నేను మాలిని అక్కకి ఇస్తాను. అది నా ఇష్టం. మీరు నాకు చెప్పాల్సినంత పని లేదు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అవును, నాకు నచ్చినట్లుగా నా బిడ్డని ఇచ్చుకుంటాను. మీరు నాకు చెప్పాల్సినంత అవసరం లేదు. నా బిడ్డ ఆ బిడ్డ అనైతే గట్టిగా చెప్తూ ఉంటుంది మళ్ళీ. ఆ మాటలకి గౌతమ్ అయితే ఆ బిడ్డ నాకు కూడా బిడ్డే అని గట్టిగా అంటూ ఉంటాడు. అయినా సరే నేను నా బిడ్డని మాలిని అక్కకి ఇచ్చుకుంటాను. మీరు అడగడానికే వీల్లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది మళ్ళీ గౌతమ్‌తో.